మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ ఇంద్రనగరం విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజంగా ఈ సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అరుణాచలంలో శివుణ్ణి దర్శనం చేసుకుందామని వెళ్ళినటువంటి చిప్పలపల్లి విద్యాసాగర్ విగత జీవిగా పడి చనిపోవడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే సుమన్ టీవీని కూడా కలిసివేసింది. నిజంగా చిప్పలపల్లి విద్యాసాగర్ ఫార్మా కంపెనీలో పనిచేసేటువంటి చిప్పలపల్లి విద్యాసాగర్ దర్శనం కోసం సోమవారం రోజు గిరి ప్రదక్షిణ చేసుకుందామని అరుణాచలంకి వెళ్ళి అక్కడ దుండగుల దాడిలో చనిపోవడం అయితే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే చిప్పలపల్లి విద్యాసాగర్ తన బ్యాగు వేసుకున్నాడో ఆ బ్యాగును చూసినటువంటి అగంతకులు దుండగులు అందులో డబ్బులు ఉన్నాయని చెప్పి గమనించి అతని వెంబడి పడి ఆ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బైక్తో అతన్ని ఢీకోవడం జరిగింది. మొదటగా అతని కింద పడగానే ఎప్పుడైతే ఆయన ప్రతిఘటిస్తుండో వాళ్ళిద్దరి మీద దాడి, ఆయన కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఇద్దరు కూడా కొట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో అతను ప్రతిఘటిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఇద్దరు దుండగులుగా అతని దగ్గర ఉన్నటువంటి అంటే ఆపరేషన్ చేసే బ్లేడ్ దాన్ని తీసుకొని తన గొంతును చిప్పలపల్లి విద్యాసాగర్ను గొంతు కోయడం జరిగింది. నిజంగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఇలా చనిపోవడం అయితే చాలా బాధ కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కలిసివేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఘటన ఇది. తమిళనాడు ఇతర రాష్ట్రానికి వెళ్ళి అరుణాచలానికి ఎక్కువగా తెలంగాణ ప్రాంతం నుంచి భారీగా వెళ్తుంటారు, గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది వెళ్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే వారికి మరి నిజంగా మరి ఎందుకో అర్థం కావడం లేదు. అక్కడ మాత్రం భద్రత లేనటువంటి విషయము ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే చిప్పలపల్లి విద్యాసాగర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బాధపడుతున్నారు ఆయన గురించి చెప్పగానే. ఎందుకంటే అందరితో పాటు కలియ తిరిగేవాడు, చాలా మంచిగా ఉండేవాడు. ఇంటికి వస్తే కూడా చాలా మంచిగా ఉండే వ్యక్తి, కాలనీలో కూడా మంచి పేరున్నటువంటి వ్యక్తి. నిజంగా అతనే చనిపోవడం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నాడు, మంచాన మీద ఉన్నాడు. మొన్ననే యాక్సిడెంట్ అయ్యి అతను కానిస్టేబుల్ రాజేందర్ అతని పేరు. వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉంది. వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ అతనికి. మరి నిజంగా ఈ ఇంటి దగ్గర మాత్రం విషయాలు చాలా అలుముకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చిప్పలపల్లి విద్యాసాగర్ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసం ఇంకా 4 రోజులు అయితే పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో ఇలా చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. నిజంగా మరి అగంతకులు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే బాగుండేదేమో, కానీ అనవసరంగా డబ్బులు తీసుకొని పోయారు, చంపేసిపోయారని చెప్పి చాలా మంది మనతో చెప్పిన విషయం. నిజంగా ఈ ఘటన మాత్రం బాధ కలిగిస్తుంది. ఒకసారి వాళ్ళ తండ్రితో మాట్లాడదాం. చెప్పండి, మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడండి? 3వ తారీఖు మాట్లాడి నాతోటి. నేను యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ నన్ను చూస్తానికి వచ్చిండు. వచ్చి నాకు కొద్దిగా సేవ కూడా చేసిండు. 3వ తారీఖు వచ్చిండు. మళ్ళీ డిశ్చార్జ్ కాగానే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే వెళ్ళిపోయిన ఆయన. ఏమని చెప్పారు? నాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ కత్తితో కొడిచి అడ్డం పడ్డాడు కదా. అడ్డం పడితే పొద్దుగాల వచ్చిన మున్సిపాలిటీలలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు పోలీసులు తీసుకుపోయి అడ్మిట్ చేశారు. అడ్మిట్ అయింది హాస్పిటల్. ఆఫ్టర్ దెన్ వాళ్ళు దే హ్యావ్ ఇంటిమేషన్ టు మీ, వాళ్ళు ఇంటిమేషన్ చేశారు మాకు. చేస్తే మేము ఆటో పెట్టి మేము కార్లో వెళ్ళాం. కార్లో మరి ఎట్లా పసిగట్టిరాలి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆయన ఎమ్మడి పడ్డారు. ఒక సింగిల్ గా ఉండు కదా, సింగిల్ గా ఉండు ఎమ్మడి పడుతుండ్రు, ఒకటే తిరుగుతున్నాను ఉద్దేశంతో ఎమ్మడి పడ్డారు. పైసలు ఉన్నాయనుకున్నా, బ్యాగ్ అయితే ఉన్నాయనుకున్నారు, డబ్బులు ఉన్నాయనుకుని ఎమ్మడి పడ్డారు. వాళ్ళు ఉన్నాయనుకుని ఎమ్మడి పడే మొత్తం కార్డు మొత్తం కానీ ఇట్లా కార్డు పెట్టేసారు. సీజరింగ్ బిలేట్ ఉంటది కదా, సర్జరీ బిలేట్ ఉంటది కదా. ఓడు పట్టుకున్నాడు, ఒకతో కొట్లాడుతుంటే ఇంకోడు వెనకబడి వచ్చి ఇట్లా సర్జరీ బిలేట్ తోని ఇట్లా కార్డు పెట్టిండి. ఇట్లా సర్జరీ బిలేట్ చాలా పవర్ఫుల్, అది చాలా లోపలికి బాగా పోతుంది. కత్తి కన్నా పవర్ఫుల్ అది, లోపలికి పోతుంది. కాబట్టి అది సర్జరీ బ్లేడ్ కార్డు పెట్టగానే బ్లడ్ అనేది చాలా బ్లీడ్ అయిపోయింది, మొత్తం బ్లీడ్ అయిపోయింది. అది నైట్ 1 గంట జరిగిన విషయం మున్సిపాలిటీలో 4 గంటలకు ఇంటిమేషన్ చేశారు. అప్పటికే బ్లీడ్ అయిపోయింది. ఎమ్మటే వాళ్ళు ఇంకా స్పందిస్తే ఎవరన్నా ఒకరు, అక్కడ ఉన్న
ప్రజలు కూడా చాలా విచిత్రమైన ప్రజలు ఉన్నారు. అక్కడ ఎవరు చూడలేదా ఏం సంగతి మనకు అర్థమైతే లేదు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఉన్నది. మరి అంతా లేకపోతే అలా ఎందుకు కింద పడ్డ మన దగ్గరికి ఎందుకు పోరు, ఎందుకు అడ్మిట్ చేయరు, ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయరు? ఈ గిరి ప్రదేశం చాలా జరుగుతుంది. చాలా పబ్లిక్ కూడా 24x7 ఉంటుంది, అది దాదాపు మాక్సిమం ఉంటుంది. అంత క్రౌడ్ లో వాళ్ళు ఎందుకు స్పందించలేదు? తమిళనాడు పీపుల్స్ ఎందుకు స్పందించలేదు? అట్లా లాస్ట్ ఏమన్నా నన్ను హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ వస్తా, డ్యూటీ చేసే కాడికి పోయి మళ్ళీ తిరిగి వస్తాను పోయింది అంతే. ఇక ఇంటికి వచ్చినాక నేను 2-3 రోజులు డ్యూటీ చేసి మళ్ళీ వస్తా అని పోయిండు. మళ్ళీ ఇక ఫోన్ చేయలేదు, ఏం చెప్పలే. మీకు కూడా తెలియదు? మీకు ఎట్లా తెలిసిందమ్మా ఈ సంఘటన జరిగిందని? వాళ్ళే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. చెప్తే మా వాళ్ళు పోయారు. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడలే ఇక ఈ మధ్యన. మీ ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే మాట్లాడచ్చు. అప్పుడే ఇంటికి వచ్చినాక చెప్పిపోయిండు అంతే. అప్పుడే అదే లాస్ట్. ఇక నాతో మంచిగానే ఉండదయ్యా, వాళ్ళ ఆయన మేము పెట్టుకున్నాం. నాతో మంచిగానే ఉండదయ్యా, నన్ను ఎవరు చాతారు, నా కొడుకు చాతారు అంటే నేను చాత తీయాలి, నేను చాత తీయాలి. నా కొడుకులు ముగ్గురు ఎన్నడు మాట్లాడలయ్యా. 3 నెలల కింద మా చాడ మా ఊళ్ళో ఉంటాం మేము. ఫోన్ చేసిర్రు, ఇట్లా దెబ్బ తాకిందని నా కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు నాకు చెప్పిండు. ఇక చెప్తే ఏడ్చుకుంటూ వచ్చినాం. అయ్యా దానికైతే న్యాయం కాదా, ఎట్లా చేయం కాదా, ఉరి శిక్ష చేయాలి అయ్యా, ఉరి శిక్ష చేయాలి, చంపేయాలని. మా తమ్మునికి ఒక్కడే కాలు ఎరిగింది అని ఎట్ట పడ్డాడు చూడు ముసరాలు లెక్కనే. మా వాళ్ళకి సుమరు బేబీ, నా తమ్మునికి సుమరు బేబీ అయ్యా. ఇంటి దగ్గరనే ఉన్నా, ఇంటి దగ్గరనే చెప్పేసి వెళ్ళిపోయాడు. మా ముగ్గురికి ఒకేసారి చెప్పేసి ఇంటి దగ్గర డిశ్చార్జ్ చేస్తే ఇంటి దగ్గర వదిలేసి డ్యూటీ కాడ వేస్తాను అంతే. డాడీ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ అంతే. తర్వాత ఇంకా ఇన్సిడెంట్ తెలియదు, చెప్పలేదు. మీతో ఎట్లా ఉండేటోడు? మంచిగా ఉంటుంది. నిజంగా తమ్ముడు అవుతాడా అన్న? అన్న తర్వాత పెద్ద అక్క. మీ అంటే ఎప్పుడన్నా మీకు లాస్ట్ చివరికి ఎప్పుడన్నా కాల్ చేసి ఈ మధ్యలో హాస్పిటల్ మీకు ఎప్పుడు తెలిసింది సంఘటన? వాళ్ళకి ఫోన్ చేసినాకనే తెలిసింది. నా పేరు శివకుమార్ అండి. విద్యాసాగర్ మా బామ్మర్ది అవుతాడు. అతను ఒక్కగానొక కొడుకు అండి, ఒక్కడే కొడుకు అతనికి. అయితే అతను అక్కడ అరుణాచలం టెంపుల్ వెళ్ళడం జరిగింది. అక్కడ గిరి ప్రదర్శన చేస్తుంటే నైట్ టైంలో ఎవరో గుర్తు తెలియని 2 దుండగులు అతనిపై దాడి చేసి గొంతు కోయడం జరిగింది. ఆ దాడిలో పైసల కోసం అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. పర్సు లాక్కొని అతనిపై దాడి చేసి అట్లనే గొంతు కోయడం వల్ల అట్లనే రక్తం మడుగులో అతను మార్నింగ్ వరకు అలాగే ఉండడం వల్ల ఎవరు చూడలేరు. ఆ నైట్ లో జరగడం వల్ల అక్కడ ఉండడం వల్ల మార్నింగ్ అసలు హాస్పిటల్ తరలించారు. అక్కడ వాకింగ్ చేసినటువంటి వాళ్ళు చూసి హాస్పిటల్ తరలించడం జరిగింది. తరలిస్తే అతను అలాగే వెంటిలేటర్ పైన ఉండి ఆ రోజు మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి బుధవారం రోజు 9 గంటలకు వెళ్ళినప్పుడు డాక్టర్లు వాళ్ళు ఏం చెప్పారంటే స్టేబుల్ మాట్లాడతాడు అని చెప్పిండు, మంచిగా అవుతాడు అని చెప్పిండు. కానీ 2 గంటలకు అతను చనిపోవడం జరిగింది. అప్పుడు మేము చూసినప్పుడు అతను వెంటిలేటర్ పైన డేంజర్ గా ఉన్నాడు. అసలు మేము ఇక్కడ ఎలా చెప్పాలో ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇక్కడ పరిస్థితినేమో వీళ్ళు దీనా పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తండ్రికి మొన్ననే లాస్ట్ మంత్ యాక్సిడెంట్ జరిగింది, అతని కాలు ఫ్రాక్చర్ అయ్యింది, ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. కనీసం మన గవర్నమెంట్ తొందరగా స్పందించి తక్షణం ఏదైనా సాయం అందించగలరని అతను ఒక్కడే ఉద్యోగం చేస్తూ వీళ్ళకు జీవనాధారంగా ఉండేది. 30 సంవత్సరాల కొడుకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు చాలా ఘోరం అండి. శాంతి భద్రత అంటే వెళ్ళిన తర్వాత రెస్పాండ్ అయ్యండి పోలీసు వాళ్ళు. ఉన్నప్పుడే వాళ్ళు సీసీ కెమెరాలు కొద్దిగా చూసి వెంటనే కొద్దిగా స్పందించి ఉంటే మా బామ్మర్ది బతికేవాడు. అంటే అంత ఫేమస్ టెంపుల్ సీసీ కెమెరాలు లేవా? సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ దూరం ఉన్నాయి, అక్కడ లేవు అని అంటున్నారండి. కనీసం పోలీసు వాళ్ళు కనీసం పెట్రోలింగ్ చేసి ఉంటే, కనీసం ఎవరైనా ఒకరు చూసి ఉంటే వాళ్ళ ఉద్యోగం కరెక్ట్ సక్రమంగా చేసి
చేసింటే ఈ రోజు మీ ఓటు దక్కేటోడు. దక్కేవారు. పెట్రోలింగే లేదు అక్కడ, పెట్రోలింగ్ అనేది లేదు అక్కడ తిరిగేటోడు. అంటే ఇప్పుడు గిరిపేక్షణ 24 hours కదా, మరి జనాలు లేరంటావు అక్కడ? జనాలు ఉన్నారు కానీ అక్కడ డార్క్ ప్రదేశంలో, చీకటి ప్రదేశంలో పడేయడం జరిగింది. అతను కొంచెం దూరం పడేసారు, కోసి అతని దూరం పడేయడం జరిగింది. డార్క్ ప్రదేశంలో ఉండడం వల్ల నుంచి మార్నింగ్ వరకు 2 గంటలకు అయింది ఆ సంఘటన. 2 గంటల నుంచి మార్నింగ్ ఉదయం 7-8 గంటల వరకు ఆయన అలాగే రక్తం మడుగులో ఉండడం జరిగింది. ఫోన్ కూడా మాట్లాడలేదు? ఫోన్ కూడా మాట్లాడలేదు. మార్నింగ్ 10 o'clock మాట్లాడడం జరిగింది. మాట్లాడిండు. మాట్లాడి నా కండిషన్ కొద్దిగా బాగాలేదు, వెంటనే మీరు రండి అని అంటే మేము వెళ్ళడం జరిగింది. తక్షణం మీతో మాట్లాడి చివరిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇట్లా చెప్పడం జరిగింది. చెప్తే మేము వెళ్ళడం జరిగింది. బావా నాకు ఇట్లా అయింది అని అంటే మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. ఏం కోరుకుంటున్నాయి ఈ ప్రభుత్వాన్ని? వాళ్ళకు ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. వాళ్ళ ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇప్పుడు అతని పైన ఆధారం పడి జీవితం సాగిస్తారు వాళ్ళు. ఒక 1 month బ్యాక్ మాట్లాడాడండి. ఇంకా తర్వాత ఈ మధ్య కాల్ ఏం చేయట్లేదు. ఎట్లా ఉండేటోడు? మాతో మంచిగా ఉండేది. మా తమ్ముడే, బాబాయ్ కొడుకు, మంచిగానే ఉండేది. ఈ సంఘటన చాలా బాధాకరం అండి. అక్కడ ఒక శాంతి భద్రత అనేది లేదు, ఒక సిసి కెమెరా నిఘా లేదు. అది ఇమీడియట్లీ మా వాడిని తీసుకొస్తే బతికేవాడు అండి, ఖచ్చితంగా బతికేవాడు. బ్లీడింగ్ మొత్తం పోవడం వల్ల ఏం పల్స్ రేట్ అనేది తగ్గిపోయింది, మొత్తం బ్లీడింగ్ లేకుండా అయిపోయింది. అక్కడ వాళ్ళని దుండగులను అతి కిరాతకంగా మనం కూడా వాళ్ళనే అదే విధంగా కోసి హింస పెట్టి చంపాలండి. అంత పంచాయతీ వాళ్ళకి అట్లా తెలియాలి, ఎదుటే వాళ్ళని కొయ్యొద్దు, చెయ్యొద్దు, వాళ్ళని చంపొద్దు అని ఒక మానవత్వం అనేది లేదండి. మంచిదయ్యా. అక్కడ దేవుని తాడికాని పోయిండట అయ్యా. దేవుని తాడికాని పోయి దేవుని దర్శనం చేసుకుని వస్తున్నాక 2 అడ్డం తిరిగిరట. బ్యాగ్ గుంజుకుందామని వీడు గుంజుకొని అనట్టుండు. గుంజుకొని ఇవ్వకుంటే అటు అలా నిసిరేసే వరకే అందులో ఒకటి చాక్ అందుకొని కట్ చేసిండట మెడకాయ. అప్పటికి 2 గంటల రాత్రి అయిందట. 2 గంటల రాత్రికి 4 గంటలకు ఆ సఫాయిలు వచ్చి ఊరికటోళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇంక్వైరీ చేస్తే వాళ్ళు తీసుకుపోయి దవాఖాన వేసిరట. అప్పటి కొసూపిరి ఉందట. ఆ నెంబర్ చెప్తే వాళ్ళ మామది ఇక్కడి నుంచి పోయిండు. మా అల్లుడు వాళ్ళ మేనమామ అక్కడి నుంచి పోయి పోనీయలేదట. పోగానే పోనీయకుంటే కొన్ని 2-3 గంటలు ఆగినాక చనిపోయిండు అని చెప్పిరట. అంత అన్యాయం చేసిరు, అంత దారుణమా? బ్యాగ్ గుంజుకొని చంపటం, మెడకాయ కోస్తాం. గవర్నమెంట్కి ఇంత చర్య తీసుకోవద్దా అయ్యా? ఇల్లు ముంచుండు అన్యాయం. నా కొడుకు నా కొడుకు 30 ఏళ్ళు, అది తెలుగు చంపుతారు ఇట్లా అనుకుంటే పోనా దేవుని తాడికి? దేవస్థానం ఏంది? దేవుని తాడికి పోయి వస్తే చంపుతారు ఇట్లా. ఇంత దారుణం, ఇంత అన్యాయమా మీకు అయ్యా? అన్యాయంగా నా కొడుకు సాగుతుంది. ఇప్పుడు ఆయన చెన్నైకి పోయిండట, అక్కడ మెడికల్లో చేసేదట డ్యూటీ. ఆడ నుంచి వెళ్ళి అరుణాచలం పోయిండట. అక్కడ ఏం జరిగిందో ఏం కథో గొంతు కోసారు. ఇక్కడనైతే ఇక్కడ మా ఊరికి వచ్చినప్పుడు అయితే ఎవరు తిరగకపోయేది, మంచిగా ఉండేది. వాళ్ళ బావి కాడికి పోయేది, వచ్చేది, వాళ్ళ ఇంటికాడనే ఉండేది. కానీ వాళ్ళ తెరుగు వీళ్ళ తెరుగు ఎవరు అక్కడ ఎవరికి తిరగకపోయేది. ఆ పిల్లగాడు చాలా మంచి వ్యక్తి. ఎవరు సోపతి కొడతాడో, ఎవరు తల్లిదండ్రికి బాధ పెట్టిండు. అరవశరం పోయినందుకు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక్కడ హైదరాబాద్లో డ్యూటీ చేస్తాడు. నెలకు 40,000 అంత వస్తాయట ఆ పిల్లగానికి. మరి ఏంటి పోయిండా, గాశారం కూడిపోయిండా, ఎట్ట పోయిండా ఎవరు తెలియదు. ఆ తండ్రికి ఏం కాలు ఇరిగి పడ్డాడు. ఇక తల్లి అట్టుంటాడు. 2 ఆడబరగాలంటే ఆ పెళ్లిళ్ళు చేసిండు. ఆయన కానిస్టేబుల్ ఆయన తండ్రి. అది ఏం జరిగిందో ఏం కథ మనకైతే ఇంతవరకు తెలియలేరు. ఏమైందో ఇక దాకా కానిస్టేబుల్ కూడా వచ్చిండు. ఒక ఆయన వచ్చాడు, ఎంక్వైరీ చేస్తే ఆ ఇల్లు చూపించినాం. అవి అట్లా జరిగింది సార్. ఆ పిల్లగాడు అయితే చాలా మంచి మనిషి. ఒక్కసారి చూస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించాం, బంధువులతో మాట్లాడిస్తే చాలా మంది అదే చెప్తున్నారు. ఎందుకంటే 1 గంటల కంటే ఒక అర్ధరాత్రి సమయంలో ఆ దాడి జరిగితే ఉదయం వరకు కూడా ఎవరు చూడలేదు. ఆ 1 గంటకే ఎవరు చూసినట్లయితే ఆసుపత్రికి తరలిస్తే మా బాబు బతికేవారని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయము. మరి నిజంగా ఆ గిరి ప్రదక్షిణ చేసినటువంటి ఆ 14 కిలోమీటర్లలో భద్రత కల్పించాలి. ఎందుకంటే చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, ఆ శివాలయానికి వెళ్తుంటారు. ఆ గిరి ప్రదక్షిణ సమయంలో చాలా భద్రత అనేది ఉండాలి. సీసీ కెమెరాలో కూడా నిఘా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి దుండగులు
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రాంత వాసులపైన నిఘా పెట్టారు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే వివక్ష చూపిస్తారని చెప్పవచ్చు. కాబట్టి నిజంగా మరి డబ్బులు తీసుకువెళ్తే ఏం కాకపో కానీ ప్రాణం కూడా పోయింది. ఈ ప్రాణం పోవడం అయితే చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. మరి నిజంగా చిప్పలపల్లి విద్యాసాగర్ అనుకున్నటువంటి లక్ష్యం ఏమో కానీ నిజంగా ఆయన చనిపోవడం అయితే బాధ కలిగించే విషయము. నిజంగా చిప్పలపల్లి విద్యాసాగర్ తండ్రి అయితే చాలా బాధపడుతున్న విషయము. ఎందుకంటే నిజంగా శాంతి భద్రతలే ఉంటే అక్కడ వాళ్ళే సరిగా పనిచేస్తే ఈ రోజు నా కొడుకు దక్కేవాడు అని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి విషయము. తల్లి కూడా అదే చెప్తుంది, వాళ్ళ అక్క చెల్లెలు కూడా అదే చెప్పినటువంటి విషయం. ఆగంతకుల చేతిలో చనిపోవడం అయితే తీవ్రంగా బాధ కలిగిస్తున్న విషయం. ఇది గ్రామంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, మోత్కూర్, ఇంద్రానగర్.